హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 18th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే, నేడు నింగిలోకి పిఎస్ఎల్వి C61 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వేదికగా జరగనుంది. భూ పరిశీలనకు చెందిన EOS-09 రీసాట్ 1B ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి మోసుకెళ్లనుంది. సో ఇది ఇస్రో ప్రయోగిస్తున్న పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా 101వ రాకెట్ ప్రయోగం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, భారత్ బంగ్లా సరిహద్దుల్లో జలమార్గ గస్తీ కేంద్రం. భారత సరిహద్దులోని సుందర్బన్స్ జలమార్గంలో తేలియాడే సరిహద్దు గస్తీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని బంగ్లాదేశ్ సరిహద్దు రక్షక దళం ప్రకటించింది. ఢాకాకు నైరుతి దిక్కున 300 కిలోమీటర్ల దూరంలో రామ్మన్లోన్ నది బోయ్సింగ్ కాల్వ కలిసే చోట ఈ BPO పహారా కాస్తుంది. సో ఇది భారత్ బంగ్లాదేశ్కు మధ్య జలమార్గంలో గస్తీ కేంద్రాన్ని బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, ప్రపంచంలోనే తొలి AI డాక్టర్. సో ఇటీవల చాలా చూస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నిట్లలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ AIని ఉపయోగించడం జరుగుతుంది. లాస్ట్ 1 month బ్యాక్ వీడియోలో కూడా చూసాము AI దేవత అని. సో ఇలా AI యాంకర్, AI టీచర్, ఇలా ప్రతిదీ AIకి సంబంధించినవి రావడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలోనే తొలి AI డాక్టర్. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైనీ AI భాగస్వామ్యంతో ఆల్ మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. సౌదీలోని అల్ హస్సా ప్రావిన్స్లో ఇది ఏర్పాటయింది. దీనికి డాక్టర్ హువా అని పేరు పెట్టడం జరిగింది. ఇది ప్రపంచంలోనే తొలి AI డాక్టర్. అలాగే నెక్స్ట్, పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యమైంది. ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం క్రీస్తుపూర్వం 1 నుంచి క్రీస్తుశకం 3వ శతాబ్దం మధ్యకాలం నాటిదని, ఆ ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు నివసించినట్లు తెలపడం జరిగింది. సో పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం ఎక్కడ లభ్యమైంది ఇటీవల అని అడుగుతారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ. అలాగే నెక్స్ట్ టాపిక్, మిస్ వరల్డ్ స్పోర్ట్స్ విజేతగా ఎస్తోనియా భామ. ప్రపంచ సుందరి క్రీడలు 72వ మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో జరుగుతున్నాయి. సో అందులో నిన్న స్పోర్ట్స్ పోటీలను నిర్వహించడం జరిగింది. అందులో విజేతగా ఎస్తోనియాకు చెందిన అందాల భామ విజేతగా నిలవడం జరిగింది. ప్రపంచ సుందరి క్రీడల ఛాలెంజ్ పోటీల్లో మిస్ వరల్డ్ ఎస్తోనియా ఏలిస్ రాండుమా విజేతగా నిలిచి స్వర్ణ పతాకం గెలుచుకుంది. 1999 తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో తదుపరి రౌండ్కు చేరుకోవడం ఎస్తోనియా దేశానికి ఇదే మొదటిసారి. అలాగే మొదటి రన్నరప్గా కరేబియన్ దీవులకు చెందిన మిస్ వరల్డ్ మార్టినిక్ అరేలీ జోచిమ్ రజత పతాకం గెలుచుకున్నారు. రెండవ రన్నరప్గా మిస్ వరల్డ్ కెనడా భామ ఎమ్మా మేరిసన్
కాంస్య పతాకం గెలుచుకోవడం జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించడం జరిగింది. ప్రపంచ సుందరి స్పోర్ట్స్ పోటీలలో మిస్ వరల్డ్ ఎస్తోనియా దేశానికి చెందిన ఏలిస్ రాండ్మా గెలుచుకోవడం స్వర్ణ పతాకం గెలిచింది. ఫ్రెండ్స్, టుడే 18th May 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఇంపార్టెంట్ కంటెంట్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.